హ్యాపీ బర్త్డే డాలమ్మా. హ్యాపీ బర్త్డే డాలీ. పప్పాలి కాదు. ఈ రోజు కోసం మా డాలీ గడు ఒక 1 year నుండి వెయిట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫుల్ బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా డాలీ గారి బర్త్డే అండి. అందరికీ ఒక్కొక్క డే స్పెషల్ గా ఉంటది కదా, మా డాలీకి మాత్రం ఆమె బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటది. సో ఈ వ్లాగ్ వచ్చేసి డాలీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశాము, ఏ విధంగా చేశాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పాటికి మీలో చాలా మందికి అర్థమైపోయే ఉంటది అనుకుంటా. సో ఇది చూపించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ఉందండి, అది మీరు వీడియో చివరిదాకా చూడండి, నేను మీకు చెప్తాను. ఇది డాలీ గారి 3rd బర్త్డే అండి. ఫస్ట్ 2 బర్త్డేస్ వచ్చేసి మేము అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసాము. సో నాకైతే స్పెషల్గా అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంటే నార్మల్గా ఇంట్లో చేసుకున్న ఫీలింగే వచ్చిందండి. సో ఈసారి కొంచెం స్పెషల్గా ఏదైనా ట్రై చేయాలి అనిపించింది. సో అందుకని ఈసారి అయితే మేమే ఫుడ్ వండి వాళ్ళకు పంచడం అయితే జరిగింది. సో మా డాలీకి సెలబ్రేట్ చేసిన ఈ 3 బర్త్డేస్లో ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అండి. ఫస్ట్ బర్త్డే కొన్ని లక్షలు పెట్టి సెలబ్రేట్ చేశాము, అయినా కూడా ఇంత తృప్తిగా అయితే అనిపించలేదు నాకు. ఈ బర్త్డేని అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో గత 2 బర్త్డేస్ అయితే మేము అనాథాశ్రమంలో చేసాము, అది అంతగా బాగా అనిపించలేదు. ఎందుకంటే మేము కరెక్ట్ టైంకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి కేక్ కట్ చేసి వచ్చేవాళ్ళం అంతే. సో మేము స్వతహాగా పిల్లలతోని టైం స్పెండ్ చేసాము అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా రాలేదు. సో ఈసారి అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలనేసి మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి మరి ప్యాక్ చేసి వాళ్ళకి చేయడం జరిగిందండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 3 బర్త్డేస్లో మాత్రం నాకు ఈ బర్త్డే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. మనం మన చేతులతో ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తుంటే ఆ ఫీలింగే వేరండి, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో మేము ఈసారి మాత్రం చికెన్ కర్రీ, అలాగే బగారా రైస్, అలాగే సేమియా పాయసం అయితే చేసామండి. సో చాలా చిన్నగా సెలబ్రేట్ చేశాను, ఒక 30 to 40 మెంబర్స్కి మాత్రమే ఇచ్చామండి. సో అసలు ఎలా అవుతుంది, చేయగలమా లేమా, అసలు మనకు జనాలు దొరుకుతారా లేదా అని అనుకుంటూ అయితే స్టార్ట్ చేసామండి. కానీ అక్కడికి వెళ్తుంటే కనిపిస్తున్నారు జనాలు, ఇంతమంది ఉన్నారా ఫుడ్ లేకుండా, ఇంతమంది రోడ్ల మీద ఉన్నారా అని అయితే అనిపించింది. సో అందరికీ పెట్టాలంటే మా వల్ల కాదు. సో మాకు అయినంత వరకు అయితే మేము పెట్టడానికి ట్రై చేసామండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళల్లో 2 types ఆఫ్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారండి. ఒకరు వచ్చేసి వీళ్ళు పెట్టింది ఏదో పెట్టిండ్రు, మళ్ళీ షో ఆఫ్ చేసుడు అవసరమా, ఈ చేతికి పెట్టింది ఆ చేతికి తెలియదు అంటారు, ఇలా చూపించుకోవడం అవసరమా అని అనుకుంటారు. ఇది సెట్ 1 పీపుల్. సో ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి అరే వాళ్ళు పెట్టిండ్రు మేము ఎందుకు పెట్టద్దు అని అనుకుంటారు కదా. సో నేను సెకండ్ సెట్ పీపుల్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, షో ఆఫ్ చేసుకోవడానికి అయితే కాదు. మేము షో ఆఫ్ చేయకుండా చాలా చేసాము, అవన్నీ కూడా మీకు చూపించలేదు. సో మీలో చాలా మంది అనుకునే ఉంటారు, అలాంటి వారి కోసం అయితే నేను చెప్పాను. సో ఈ వీడియో నేను పెట్టడానికి రికార్డ్ చేయడానికి మెయిన్గా వచ్చేసి 2 reasons అండి. ఒకటి మాకు మెమరబుల్గా ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇలా చేయడానికి నాకు వేరే వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. ఈ విధంగా వీడియోస్ తీసి వాళ్ళు ఫుడ్ పెట్టడం పూర్ పీపుల్కి, అది నేను వేరే వాళ్ళ వీడియోలో చూసి నాకు నచ్చి నేను పెట్టడానికి ట్రై చేశాను. సో నన్ను చూసి ఇంకెవరైనా ఒక్కరు పెట్టినా కూడా అది చాలా చాలా గ్రేటే కదండి. సో ఆ విధంగా అనుకొని నేనైతే ఇలా ప్లాన్ చేశాము. సో మీకేమనిపిస్తుంది అనేది కింద తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మీరు అనుకుంటున్నట్టుగా షో ఆఫ్ కానీ ఏది మాత్రం కాదు. సో మనల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయితే అంతకన్నా మంచిది ఏముంటుంది చెప్పండి. అండ్ మీలో ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది అయితే ఉన్నారండి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చివరిదాకా చూడండి. చాలా మంచి వీడియో, నేను తీసిన అన్ని వీడియోస్లో ఇది చాలా బెస్ట్ వీడియో అని అయితే నాకు అనిపించింది. సో మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా తప్పకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి. సో మేము ఒక్కొక్కరిగా ఇస్తున్నప్పుడు చాలా చాలా మందిని అయితే చూసామండి. వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఉండే, కానీ అంత చేసే అంత మా దగ్గర అయితే లేదు. సో మాకు తోచినంతలో ఒక 30 to 40 పీపుల్కి అయితే పెట్టాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సో ఫుడ్ ప్రిపేర్ చేసినాము, అంత అయిపోయింది. ఇవన్నీ పంచాలి, ఎంతమంది దొరుకుతారో ఏమో తెలియదు, దొరుకుతారేమో అన్న ఆశ. దొరుకుతారు. సో
మేము రెడీ అయిపోయినాం. ఇప్పుడు వెనుక ఫుడ్ పెట్టినాం. చూడాలి ఎంతమంది దొరుకుతారో ఏమో. హలో పవన్, హలో డాలీ. ఖుషి ఖుషి అవుతుంది కదా, హ్యాపీ బర్త్డే అని ఖుషి ఖుషి అవుతుంది. పొద్దుకెళ్ళి చెప్తావా ఏమన్నా చెప్తావారా? చెప్పా చెప్తా విననే స్లోగా. ఎటుపోతున్నావు ఇప్పుడు చెప్పు. ఆంటీ ఎవరు? ఆమె ఇచ్చే దగ్గరికా ఇస్తావా? ఇంకేమేమి ఇస్తావు? ఇంకా అమ్మా ఎందుకు ఇస్తావు అవన్నీ? ఇబ్బరీష్ వచ్చింది స్టైల్. ఉన్నట్రా ఏం చేసినావు ఇప్పుడు? ఇప్పుడు ఫుడ్ ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఆమె ఎవరికి ఇచ్చినావు? ఏం చెప్పింది నీకు? ఓహో, మళ్ళీ వేరే వాళ్ళకి ఇద్దామా ఇంకా? ఓకే. ఇక్కడ చూడండి ఎంత మంది ఫ్యామిలీస్ ఉన్నారో, ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి. వీళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే ఎంత కావాలి కదా. సో మేము అందరికి చేసే అంతనైతే లేదు, ఉన్నంతలో చేయడానికి అయితే ట్రై చేసామండి.
అడుగుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఇచ్చేసాము, ఇంకొక 4 to 5 బాక్సెస్ ఉన్నాయి. సో అవి కూడా ఇచ్చేసి ఇంటికి వెళ్ళడం. చూద్దాం ఎవరు దొరుకుతారో ఇంకా ఇవ్వడానికి.